మా ఫ్రెండ్ చేసిన ప్రాజెక్ట్ నేను పెట్టినా సరే నేను అది వెళ్ళి అది చెప్పేస్తే నన్ను హైర్ చేసేసుకుంటారు అని ఉంటారు. బట్ పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్ట్. వాళ్ళు అదే అడగట్లేదు, రియల్ లైఫ్ సినారియోని తీసుకొచ్చి దీన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని అడుగుతున్నారు. ఈ పాట్ తీసుకొచ్చినప్పటి నుండి రోజు ఏదో ఒక పూట మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కంపల్సరీగా వాటర్ అయితే పెడుతున్నాను. కింద నా స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ దగ్గర పెడుతున్నాను. కొంచెం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ గుడ్ మార్నింగ్. ఇవాళ కొంచెం తొందరగా లేచాను అండ్ నేను నా రూమ్మేట్ ఇద్దరం కలిపి వాకింగ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే పార్క్ ఉంటుంది అనమాట. సో లెట్స్ గో. బ్రో సీతారాము. సో యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు అప్పుడప్పుడు మాడుతూ ఉంటాం అనమాట రూమ్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి, వీటి గురించి. అంటే బ్రో దాని మీద వర్క్ చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు సరదాగా మాడుకుంటూ ఉంటాం. అందరికి ఒక రాంగ్ అసంప్షన్ ఉంటది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఓన్లీ ఇంటర్నెట్ లో, ఇన్స్టాగ్రామ్ లో వీటి పోస్ట్ చేయడం ఇలాంటివి అనుకుంటారు. సో యాక్చువల్ గా ఈ అసంప్షన్ ని కొంచెం మనం బిగ్గర్ వేలో చూపిద్దాము. అసలు ఇది కరెక్టా కాదా ఏంటనేది. వీడియో అయితే కంపల్సరీగా అందరూ లైక్ చేయండి, కంప్లీట్ మొత్తం అంతా చూడండి. మీకు హెల్ప్ఫుల్ అయ్యిందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్ లో అయితే చెప్పండి. సో బ్రో, అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యింది అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఎందుకంటే చాలా జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం నేర్చుకోవాలంటే. ఐటీ ఉంది, ఐటీలో చాలా ఉన్నాయి, దానిలో జావా అని, ప్రోగ్రామింగ్ అని చాలా ఉన్నాయి. సో మీరు ఈ సైడ్ ఎలా వెళ్ళారు అండ్ మీకు ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఈ ఎక్స్పీరియన్స్ కి ఎలా వచ్చింది, కారణం ఏంటి అంతా కూడా నాకు ఒకసారి చెప్పండి. 2016 లో నా బీటెక్ కంప్లీట్ చేసా. చాలా కోర్సెస్ కి వెళ్ళేవాడిని అనమాట. జావాకి వెళ్ళేవాడిని, .NET కి వెళ్ళేవాడిని, C++ ఇవన్నీ అన్ని చూసా. డెమో క్లాసెస్ అని పెడతారు. ఒక డెమో క్లాస్ కి 200 మెంబర్స్, 250 మెంబర్స్ అలా వెళ్ళేవారు అనమాట. సో నాకు అది చూసి ఏమి అనిపించలేదు పెద్దగా. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని మా ఫ్రెండ్స్, సెలీనియం అని, టెస్టింగ్ అని, ఇవన్నీ ఆ టైంలో కొంచెం బూమ్ లో ఉంటుండే. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇది ఫ్యూచర్ అని అంటే ఆ టైంలో అట్రాక్టివ్ గా ఉంటది కదా. సో నేను ఏంటా ఇది అని, ఇప్పుడంటే AI ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో ఏదైనా బ్లాగ్స్, గూగుల్ ని సెర్చ్ చేస్తే బ్లాగ్స్ వస్తాయి కదా. సో అలా నేను ఒక 2 బ్లాగ్స్ చదివా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ టెలికాలింగ్ జాబ్స్ అని. వాటి రెండిట్లో చూస్తే సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకో, టెలికాలింగ్ అనేది అంత ఫ్యూచర్ ఉండదు, అది ఇట్ హ్యాస్ సపరేట్ థింగ్, బట్ రెండిట్లో ఇది బెస్ట్ అని. సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటే ఈవెన్ ద బ్లాగర్స్, some blogger written, that is your choice, me interest batti ante. Then I have researched about digital marketing. It is complete the future. ఇప్పుడు 2016 సెప్టెంబర్ లో నేను హైదరాబాద్ వచ్చా. ఇమీడియట్ గా నరేంద్ర మోడీ కూడా ది డిజిటలైజేషన్, నోట్ బ్యానింగ్ ఇవన్నీ అవుతా ఉంటే ఎస్ దేర్ ఇస్ ఫ్యూచర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ జియో కూడా ద 5 ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఈస్ ద టైమ్ జియో ఫస్ట్ సిమ్ లాంచ్ అయింది, 4G సిమ్స్. దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాస్ ది బిగ్గెస్ట్ స్కోప్. ఆ టైంలో డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి తెలీదు. కోచింగ్ సెంటర్స్ లో కూడా దే గివ్ జస్ట్ థియరీ. రియల్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేను కొన్ని US కంపెనీస్ కి వర్క్ చేసేటప్పుడు దెన్ ఐ లెర్న్డ్ అనమాట. ఇండియన్ కంపెనీస్ ఎలా అంటే దే బీ స్ట్రిక్ట్. స్టార్టింగ్ లో అప్పట్లో ఎవరికి తెలియదు అని, మీరు ఫ్రీగా వర్క్ చేయాలి 3 months అలా చెప్పేవారు అనమాట. ఇప్పుడు డిజిటల్ మార్కెటర్స్ ఆర్ వెరీ గుడ్. వాళ్ళకి ఒక స్టైఫండ్సే 15K దాకా వస్తున్నాయి. అప్పట్లో 2016 ఎవరికి నోబడీ నోస్ అబౌట్ ఇట్. సో ప్రతి ఒక్కరికి పిలిచి మీరు 3 months ఫ్రీగా చేయాలి, కొంతమంది 6 months ఫ్రీగా చేయాలని వారు. అయిపోయాక కూడా పే అంత వచ్చేది కాదు, 8K అలా 5K అలాగే ఇచ్చేవారు అనమాట. బట్ వీ జాయిన్, నేను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వీ జాయిన్, వీ అండర్స్టూడ్ వాట్ ది ఇండస్ట్రీ ఇస్. మాకు చాలా చిన్నవి ఇచ్చేవారు. మేము ఏంటంటే 6 months ఒక కంపెనీలో చేసి వర్క్ ఇదే ఆఫ్ పేజ్ అంటారు అనమాట డిజిటల్ మార్కెటింగ్ లో. సో ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ ఇచ్చేవారు. ఆ ఆఫ్ పేజెస్ ఎవరు కూడా అంతగా చేసేవారు కాదు. నెక్స్ట్ అంటే ఎందుకంటే మాకు వచ్చా రాదా అని చూడడానికి ఆఫ్ పేజెస్ ఇచ్చేవారు. సో ఆ 6 or 7 months ఎక్స్పీరియన్స్ పట్టుకొని మేము వేరే కంపెనీస్ కి స్విచ్ అయ్యే వాళ్ళం. కామర్స్ కంపెనీకి వెళ్ళాం. ఫుల్ ఫ్లెడ్జెడ్ గా డిజిటల్ మార్కెటింగ్ యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే కామర్స్. అలా స్టార్ట్ అయింది జర్నీ. సో దేర్ వీ హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. యాడ్స్ ఏంటి, అవేంటి, ఇవేంటి అని. ఇనిషియల్ గా మీరు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక జాబ్ లో ఎన్ని ఇయర్స్ చేసేవారు, అలాగా ఎన్ని జాబ్స్ మారారు అనేది కూడా ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ ఫస్ట్ జాబ్ ఒక్కటి, బికాస్ ద పే వాజ్ లెస్, వీ నీడ్ టు కోప్ అప్ ఇన్ ద సొసైటీ అండ్
ఆఫ్ ద థింగ్ ఐ డిడ్ ఓన్లీ 6 to 7 months. తర్వాత కంపెనీ మాత్రం ఐ స్టేడ్ ఫర్ 2 years. ఎవ్రీథింగ్ మ్యాక్స్ 1.5 years అయితే ఎవ్రీ కంపెనీలో ఉన్నా. అప్పట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో పనిచేసే మా బాస్ కే నాలెడ్జ్ ఉండేది కాదు. మా మీద ప్రతిదీ వేసేసి రుద్దేసేవాడు. ఏంటి అది కూడా చేయలేవా అని అడిగేవారు అనమాట. ఇప్పుడంటే ప్రతి ఒక్కడు గల్లీకి ఒకటి పెట్టేస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్ కాన్ఫరెన్సెస్ అని. అప్పట్లో వాళ్ళు 8 months ముందు నుంచో 6 months ముందు నుంచే ఈ రేపు పెడుతున్నాం అంటే ముందు నుంచే వాళ్ళది ప్లానింగ్ ఉండేది. సో అంత డిమాండ్ ఉండేది. హార్డ్లీ 2000 members వచ్చేవారు. ఇప్పుడు గల్లీలో ఎవరు పెడుతున్నా 600 మంది అలా వచ్చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో అది 2016 లో 2000 ఇస్ రియల్లీ హ్యూజ్. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఉండేవారు. సో ఇలా మా జర్నీ స్టార్ట్ అయ్యి ఇలా ఇండస్ట్రీలో వీ హ్యావ్ బీన్ స్టెబిలైజ్డ్ అనమాట. మనము ఈ కెరియర్ లో స్టార్టింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ టాప్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సాలరీస్ అంటే ఇప్పుడు ఎవ్రీ కంపెనీ హ్యాస్ నోన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఈవెన్ అప్పట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ కి చాలా వాటికి నేను అప్లికేషన్స్ పంపేవాడిని. సార్ మీ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అవసరం అని వాళ్ళ కాంటాక్ట్ అస్ పేజెస్ నుంచి పంపించేవాడి. వై డు వి నీడ్ డిజిటల్ మార్కెటింగ్ అని అనుకునేవారు. బట్ టుడే ఎవ్రీ కంపెనీ ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. స్మాల్ ఇండస్ట్రీస్, రీటైల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్ హౌస్ ఒక డిజిటల్ మార్కెటర్ పెట్టుకుంటున్నారు. మరీ వర్క్ ఎక్కువైతే థర్డ్ పార్టీకి ఇస్తున్నారు అనమాట. సాలరీస్ అనేవి అప్పటికి ఇప్పటికి చాలా వేరీ అయ్యాయి. ఒక టాప్ ఎంఎన్సీ అలాంటి వాటిల్లో జాయిన్ అయితే ద పే ఇస్ గుడ్. 15K దాటి ఇస్తున్నారు, విచ్ ఇస్ వాట్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఇస్ స్టాండర్డ్. అంటే ఇప్పుడు వాటికి అది పర్లేదు. నా కమింగ్ టు హ్యూజ్ ది మేనేజర్స్ ఇట్ సెల్ఫ్ గెటింగ్ సమ్ 20 LPAs అండ్ ఆల్. 20 దాటి కూడా వస్తాయి. బట్ ఇట్ వేరీస్ అబౌట్ ద కంపెనీ అండ్ ద టీమ్ సైజ్ విచ్ దే ఆర్ హ్యాండిలింగ్. ఇప్పుడు ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకసారి చెప్పండి. See, digital marketing in 2016 ads, SEO, social media అనే ఉండేది. ఇప్పుడు చాలా వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అఫిలియేట్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కొన్ని ఆఫ్లైన్ ని కూడా డిజిటల్ గా చేశారు. SMS మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ చేసేవి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ అంటారు. లేదా విత్ ఇన్ ద కంపెనీ ఉన్న టీమ్స్ ని డిజిటల్ మార్కెటింగ్ టీమ్స్ అంటారు. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. వెదర్ ఫ్రమ్ SEO, SEM, సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి మిగతా మాడ్యూల్స్ అన్ని కూడా వాళ్ళకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫ్రెషర్ ఒక 6 months వర్క్ చేద్దామని ఇప్పుడు ఇండస్ట్రీలో దిగాలి అంటే ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి రావాలి? ఫస్ట్ వాళ్ళు బేసిక్స్ తెలుసుకోవాలి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, SEO లో ఏమేమి ఉంటాయి, రియల్ టాస్క్ ఏంటి, ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఒక ట్రైనింగ్ తీసుకుంటే దెన్ ఇఫ్ దే అటెండ్ ది ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్ దే కెన్ ఆన్సర్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు, యూట్యూబ్ హ్యాండిల్ చేయడం, ఇంకా పర్సనల్ గా ఏమైనా హ్యాండిల్ చేయడం ఒక అకౌంట్ ని, దాన్నే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు. అది అండ్ కార్పొరేట్ లైఫ్ లో డిజిటల్ మార్కెటింగ్ రెండు సేమా ఆర్ లేకపోతే చాలా డిఫరెన్స్ ఉందా దానికి దీనికి? సోషల్ మీడియాలో పేజెస్ ని మెయింటైన్ చేసి పాపులర్ అయిపోతే అది డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు. అది జనరల్ పబ్లిక్ కి అది ఒక డిజిటల్ మార్కెటింగ్. కంపెనీస్ చేసే డిజిటల్ మార్కెటింగ్ డిఫరెంట్. సర్టెన్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మార్కెటింగ్ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. కంటెంట్ ఏంటంటే ఇప్పుడు గూగుల్లో వాళ్ళు టైప్ చేసే కీవర్డ్ ప్రకారంగా కంటెంట్ రాస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ బట్ నేను షూ కొనాలనుకుంటున్నాను. సో ఐ విల్ టైప్ క్యాజువల్ షూస్, బెస్ట్ ఫుట్వేర్ అని నేను కీవర్డ్ ఇస్తే పర్టికులర్ కంటెంట్ అంటే మన వెబ్సైట్లో షూ వెబ్సైట్లో మన కంటెంట్ దాని ప్రకారంగా రాస్తాం. వీ హ్యావ్ క్యాజువల్ షూస్ అని ఆ కంటెంట్ని గ్రాప్ చేస్తుంది గూగుల్. సో గూగుల్ అండర్స్టాండ్స్ వాట్ ద పర్సన్ ఇస్ సర్చింగ్, హిజ్ ఇంటెంట్. వాడు ఏం సర్చ్ చేద్దాం అనుకుంటున్నాడు అనేది అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఉన్న వెబ్సైట్స్ని వాడి ముందు పెడతాడు. ఇంతకు ముందు అలా చేసేది, ఇప్పుడు AI వచ్చింది. సో పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ AI ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు నేను యూట్యూబర్ కదా, నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ పెట్టుకుని నేను చేయించుకోవాలంటే ఫస్ట్ టు లాస్ట్ ఎలాంటి ప్రాసెస్ ఉంటది? మేబీ అది ప్రమోషన్ అవ్వచ్చు, అది ఆ ప్రాసెస్ చెప్పండి ఎలా ఉంటది. అండ్ కార్పొరేట్ లో సేమ్ అదే ప్రాసెస్ ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎలా ఉంటది అనేది కూడా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సపోజ్ నాకు ఒక కంపెనీ ఉంది, నేను ఒక డిజిటల్ మార్కెటర్ని పెట్టుకునే ముందు ఫస్ట్ నేను వాళ్ళు సెల్ఫ్ గా చేయాల్సిన హోంవర్క్ ఏంటి అంటే కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, కాంపిటీటర్స్ రీసెర్చ్ అంటారు, కంటెంట్ ఎలా వస్తుంది, ఎంత ఫ్రీక్వెన్సీలో వస్తుంది. కొన్ని టూల్స్ ఉంటాయి వాళ్ళ ఎనాలిటిక్, అది డీప్ నాలెడ్జ్. బట్ వాళ్ళ ట్రాఫిక్ ఎంత ఉంది, వాళ్ళు ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసుకుంటూ అప్పుడు మీరు ఒక డిజిటల్ మార్కెటర్ని పెట్టుకొని వాడికి ఒక
టార్గెట్ ఇవ్వాలి, నాకు ఇంత రీచ్ రావాలి, మనం ఏ కంటెంట్ చేయాలి అని అలా చేసుకుంటూ ఒక రోడ్ మ్యాప్ వేసుకొని వెళ్తే దెన్ యువర్ వర్క్ విల్ హ్యావ్ అ ఫ్రూట్. లేదా అంటే ఏదో పిచ్చోడి చేతిలో రాయి పెట్టి ఎక్కడో కొట్టేసినట్టు ఈ అందరూ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అందరూ చేస్తున్నారు అని మీరు చేస్తారు అంతే. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, యాక్చువల్గా టూల్స్ ఏం వాడారు అండ్ మీరు చేసిన ఒక చిన్న ప్రాజెక్ట్ గురించి అయితే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టూల్స్ అనేవి మార్కెట్ లో చాలా ఉన్నాయి. ద బేసిక్ స్టాండర్డ్స్ ఆర్ గూగుల్ అనలిటిక్స్, గూగుల్ సర్చ్ కన్సోల్, గూగుల్ ట్యాగ్ మేనేజర్, ఇవన్నీ బేసిక్ గూగుల్ వి. బట్ అడ్వాన్స్డ్ కొన్ని ఉంటాయి, హాట్జర్ ఇవన్నీ. అంటే హాట్జర్ ఏం చేస్తుంది అంటే అనలిటిక్స్ ఇవన్నీ ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ క్లారిటీ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ మైక్రోసాఫ్ట్ క్లారిటీ ఏం చేస్తుంది అంటే మన వెబ్సైట్లోకి కస్టమర్ వచ్చిన తర్వాత మొత్తం రికార్డ్ చేస్తుంది అనమాట. వాడు ఎలాగా చూసాడు, ఎలా స్క్రోల్ చేశాడు, కాంటాక్ట్ అస్ పేజ్ లో ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళాడు కానీ వాడు క్లిక్ చేశాడా లేదా, క్లిక్ చేయకుండా కిందకి వెళ్ళిపోయాడు, ఎందుకు అలా క్లిక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. బేసిక్ టూల్ అయితే గూగుల్ అనలిటిక్స్. ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి డాష్ బోర్డ్స్లో నుంచి అనలిటిక్స్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మీరు యాడ్స్ రన్ చేస్తే గూగుల్ యాడ్స్ తాలూకా డాష్ బోర్డ్ ఉంటుంది గూగుల్ యాడ్స్లోనే. యూట్యూబ్ మీరు రన్ చేసేటప్పుడు ఈచ్ వీడియో తాలూకా అనలిటిక్స్ మీ డాష్ బోర్డ్లోనే ఉంటుంది. అండ్ ఈచ్ వీడియో తాలూకా అనలిటిక్స్ కూడా మీరు చూడొచ్చు. అలా కాకుండా ఎక్స్టర్నల్ కొన్ని టూల్స్ ఉంటాయి. హబ్స్పాట్, ఇప్పుడు యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. సో అందులో ఎలా చెక్ చేసుకోవచ్చు, యూట్యూబ్ స్టూడియోలో మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు, సేమ్ అలా అంటున్నారు మీరు అంతేగా? యా, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. అప్పట్లో జస్ట్ ఓన్లీ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఎవ్రీ వీడియోకి ఏ రీజన్ నుంచి వచ్చారు, మేల్ ఆర్ ఫీమేల్, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అండ్ ఈ పలానా ఒక్క పర్టికులర్ వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఓకే, ఇంత అడ్వాన్స్డ్గా వెళ్తుంది. మీరు ఇంకో థర్డ్ పార్టీ టూల్స్ లైక్ హబ్స్పాట్ అలాంటి సిఆర్ఎం టూల్స్ని వాడి ఇంకా అడ్వాన్స్డ్గా మీ గురించి తెలుసుకోవచ్చు అనమాట, మీ ఛానల్ గురించి. ఒక చిన్న లైవ్ ప్రాజెక్ట్ మీరు చేసింది, ఆ ప్రాజెక్ట్ తాలూకా ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటది అనేది ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్. సో నేను స్టార్టింగ్ లో ఒక యుఎస్ ఫర్నిచర్ కంపెనీకి వర్క్ చేశాను అనమాట. సో వాళ్ళది ఎలా ఉంటది అంటే ఒక పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది. వీక్లీ నేను $2,000 ఇస్తాను మీకు, కానీ ROI ఏమో 10,000 రావాలి. అలా ఒక ROI ఇచ్చేవారు అనమాట. సో దానికి ఒక టీమ్ యాక్టివిటీస్ చేసేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక కంపెనీ పెట్టావు, టీ-షర్ట్స్ కంపెనీ పెట్టావు. సో నీ టీ-షర్ట్స్ కంపెనీకి ఇప్పుడు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని ఇవన్నీ వచ్చాయి. అప్పట్లో అలా ఉండేది కాదు, ఓన్లీ ROI. ఇప్పుడు డీటెయిల్డ్గా ప్రతి దానికి ఒక కస్టమర్ వచ్చాడు అంటే ఒక కాస్ట్ పర్ లీడ్ ఎంత అవుతుంది, కొత్త కస్టమర్ని ఎక్వైర్ చేయాలి అంటే ఎంత కాస్ట్ పర్ యాక్విజిషన్. సో ఇలాంటివన్నీ మెట్రిక్స్ వచ్చాయి అన్నమాట. టూల్స్ అయితే ఆల్రెడీ మీరు చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఆ టూల్స్ అన్నిటిని వాడగలుగుతాడా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్తున్నట్టు AI వచ్చేసింది కాబట్టి ఎంతవరకు మనం కష్టపడాలి, లేకపోతే వర్క్ అంతా AI కంప్లీట్ చేస్తుందా, లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంది డిజిటల్ మార్కెటింగ్ 2026లో ఇప్పుడు ఎవరైనా నేర్చుకుందామని వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. ఆ డాష్ బోర్డ్ నేర్చుకోవాలన్నా ఒక 40 days అలా పడుతుంది. ఈవెన్ గూగుల్ క్లాసెస్ ఉంటాయి, ట్యుటోరియల్ క్లాసెస్, అదే హార్డ్లీ డైలీ 1 hour చేసుకుంటే మీకు హార్డ్లీ 45 days మినిమం పడుతుంది ప్రతి దానికి. ఇప్పుడు మీరు హబ్స్పాట్కి వెళ్తే లెర్నింగ్ అకాడమీ అని ఉంటుంది. ఎవ్రీథింగ్, ప్రతి దానికి క్లాసెస్ ఉన్నాయి విత్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు ట్రాన్స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి, కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక బుక్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఫస్ట్ ప్రతి దాని మీద నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఆ ట్యుటోరియల్స్లో, అవి నేర్చుకొని వాళ్ళు వెళ్తే దే విల్ హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ వే. మనీ అనేది ఎక్కువ ఖర్చు అవ్వదు, ROIs అనేవి బాగుంటాయి. ఇప్పుడు AI రావడం వల్ల జాబ్స్ అన్ని కూడా పోతున్నాయి కదా, డిజిటల్ మార్కెటింగ్ లో ఎలా ఉంది? AI హ్యాస్ ఇట్స్ AI, బట్ హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ స్మార్టర్ దెన్ AI. సో మనం రీసెంట్ గా ఒక న్యూస్ చూసాం, సేల్స్ ఫోర్స్ అలాగే AI నమ్ముకొని వాళ్ళ టీం మొత్తాన్ని ఫైర్ చేసేసింది. బట్ ఇప్పుడు చాలా AI ఎర్రర్స్ వచ్చాయి. ఐ హోప్ చాలా ఆడియన్స్ కూడా చూసుంటారు, కూడా సేమ్ ఇలాంటిది ఒక ఇష్యూ అయింది. సో presently AI is in trial and error stage, but whereas marketing కి AI అవసరం. ఎందుకు అంటే ఇంతకు ముందు ఒక ఈ-కామర్స్ రన్ చేయాలి అంటే ఒక పెద్ద టీం కావాల్సి వచ్చేది, 10 members 20 members అలా. AI వల్ల సైజ్ తగ్గించుకొని టాస్క్ ఎక్కువ చేయొచ్చు. ఫస్ట్ దే నీడ్ టు నో డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ రూల్స్ ఏంటి, దెన్ యూ కెన్ యూజ్ AI.
నేను ఒక యాడ్ రన్ చేయాలంటే దానికి చాలా సోర్సెస్ కావాలి, ఇమేజెస్ కావాలి, డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఇమేజెస్ కావాలి, టార్గెట్ ఆడియన్స్ లిస్ట్ పెట్టుకోవాలి, ఏరియాస్ ఏంటో అని అంతా ఒక డాక్యుమెంట్ లో రాసుకొని అప్పుడు యాడ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ గా ఏ అని ఒక టూల్ వచ్చి ఇంతకు ముందు నేను 1 డేలో ఒక యాడ్ మాత్రమే రన్ చేయగలిగే నేను వీటిని యూస్ చేసుకొని 2 యాడ్స్ రన్ చేస్తాను అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఇంపాక్ట్స్, బట్ ఇట్ కాంట్ టేక్ ద జాబ్ ఆఫ్ ఎ డిజిటల్ మార్కెటర్. వేర్ యూ వాంటెడ్ టు బి సీన్ in next 5 years, 5 to 10 years? In my 8+ years of experience, associate నుంచి ఇవాళ ఒక senior position కి వచ్చా. So next I want to see myself in a very good position where I handle a big amount of team. So I want to go into that decision makers position for any big MNC company or in my same company where I am working. డిజిటల్ మార్కెటింగ్ లో ఎలాంటివి కీవర్డ్స్ యూజ్ చేసి నౌకరీలో అప్లై చేయడం అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి కీవర్డ్స్ ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు నేను SEO నేర్చుకున్నా. SEOలో ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ SEO ఇవన్నీ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ని మీరు అందులో మెన్షన్ చేసి మీ రెజ్యూమ్ పెడితే దెన్ ద పర్టికులర్ కంపెనీ హూ రిక్వైర్స్ దట్ దే విల్ హైర్ యూ. మీరు కంపెనీ కోసం రెజ్యూమ్ మారిస్తే పప్పులో కాలేస్తారు. అక్కడికి వెళ్ళి వాడు ఇచ్చే టాస్క్ అదంతా చేయలేక పడిపోతారు మీరు. ఓకే. అండ్ వై ఐఎమ్ టెలింగ్ ఇన్ 2026 ఒకప్పుడు అలా చేస్తే వర్క్ అయ్యేది. లోపలికి వెళ్ళి కంపెనీలోకి వెళ్ళి ఫస్ట్ కంపెనీలో దూరిపోదాం, ఆ దూరిపోయిన తర్వాత మనం ఎలాగోలాగా కోపప్ అవుదాం అని అనుకుంటున్నారు. బట్ 2026 ఇస్ డిఫరెంట్. నీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉన్న తర్వాత దెన్ యూ గో ఫర్ దట్ కంపెనీ అండ్ డోంట్ బీ జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. ఒక ఫ్రెషర్ ఎప్పుడు కూడా ఒక MNCలో జాయిన్ అవ్వడం బెటర్. తనకంటూ ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ తను స్టార్టప్స్ చూస్ చేసుకున్నా పర్లేదు. హీ కెన్ హ్యాండిల్, హీ నోస్ ఈ వర్క్ చేయలేము, దీనికి ఒక ఇంకొక రిసోర్స్ కావాలి అని హీ కెన్ ఆస్క్ టు హిస్ మేనేజర్స్ అండ్ ఆల్. స్టార్టింగే అక్కడ ఒక స్టార్టప్లోకి వెళ్ళిపోతే హీ కెనాట్ అండర్స్టాండ్. బాస్ అరే ఈ వర్క్ చేయాలి అంటే వాడు భయంకి ఎస్ సార్ అనేస్తాడు. కానీ వాడికి తెలియదు ఆ భయం. ఆ వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఈ వర్క్ దిస్ ఇస్ నాట్ మై ప్లేట్, దిస్ ఇస్ సమ్వన్స్ వర్క్, ఇది నా వర్క్ ఇక్కడి వరకే ఉంటుంది, ఇది దాటే వర్క్ వేరే వాడు చేయాలి అనేది ఓన్లీ ఒక MNC ఆర్ టీమ్, ఏదైనా కంపెనీలో ఒక డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ఉంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. హైరింగ్ పీపుల్ హ్యావ్ బికమ్ వే మోర్ స్మార్ట్. వాళ్ళు రెజ్యూమ్లో ఉన్నది అడగట్లేదు, వాళ్ళు రియల్ లైఫ్ సినారియో అడుగుతున్నారు. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే మా ఫ్రెండ్ చేసిన ప్రాజెక్ట్ నేను పెట్టినా సరే నేను అది వెళ్ళి చెప్పేస్తే నన్ను హైర్ చేసేసుకుంటారు అని ఉంటారు. బట్ పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్ట్. వాళ్ళు అదే అడగట్లేదు, రియల్ లైఫ్ సినారియోని తీసుకొచ్చి దీన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అని అడుగుతున్నారు. బీ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ రెజ్యూమ్, దట్ విల్ ఇంప్రెస్ ది ఇంటర్వ్యూవర్. డిజిటల్ మార్కెటింగ్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అంటే మాడ్యూల్స్ లాగా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? SEOలో ఇంకా మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. SEM అంటే సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈ యాడ్స్ ఇవన్నీ అందులోకి వస్తాయి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ వేరు, సోషల్ మీడియా మార్కెటింగ్, ఐ మీన్ పెయిడ్ యాడ్స్ అవన్నీ. అంటే దాంట్లోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఈ మధ్య ఇంతకుముందు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబే ఉండేది. ఇప్పుడు చాలా వచ్చాయి. క్వారా ఒకటి వచ్చింది, రెడ్డిట్ వచ్చింది. సో చాలా ప్లాట్ఫామ్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి సర్చ్ రిజల్ట్స్ని. సో అందుకు ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. అండ్ SMS, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్, ప్రింట్ మార్కెటింగ్, పేపర్ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఒక మాడ్యూల్ వచ్చిన వాళ్ళకి ఇంకో మాడ్యూల్ రావాలని కంపల్సరీ ఏమైనా ఉందా? ఇఫ్ MNCస్లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏంటంటే ఒకప్పుడు వాడికి జావా వచ్చు అంటే చాలా జావా కంపెనీస్ ఉండేవి, వాడికి సెలీనియం వచ్చు అంటే చాలా సెలీనియం కంపెనీస్ ఉండేవి. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ లైక్ దాట్. కంపెనీస్ అంటే ఉన్నాయి ఇప్పుడు ఈ 2026 చాలా ఉన్నాయి. బట్ ఆ ఆపర్చునిటీ ఓన్లీ జావా వస్తే, ఓన్లీ SEO వస్తే ఆపర్చునిటీ, ఓన్లీ యాడ్స్ మాత్రమే వస్తే ఆపర్చునిటీ తనకి నేరో అయిపోతుంది అనమాట. సో ఒక దాని మీద ఫుల్ స్కిల్ ఉండి ఇంకొక దాని మీద అవుట్ ఆఫ్ రేటింగ్ 10 7 to 8 ఉన్నా పర్లేదు. సో ఫైనల్ కంక్లూజన్, మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి 2026లో ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఐ డోంట్ నో వెన్ ఇట్ స్టార్టెడ్, బట్ ఫ్రమ్ 2016 నా జర్నీ నుంచి నేను చూసుకుంటే ఇట్ ఇవాల్వ్డ్ అ లాట్, ఇట్ విల్ ఆల్సో ఇవాల్వ్ అ లాట్.
మీకు ఎవరైనా దీంట్లో స్టార్ట్ అవుతున్నారు అంటే స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, అండర్స్టాండ్ ద బేసిక్స్, డోంట్ రన్ ఫర్ హై థింగ్స్ అండ్ ఆల్. హై థింగ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ బట్టి వస్తాయి. ఫస్ట్ ఆల్వేస్ లెర్న్ వాట్ ఎవర్ యువర్ లెర్నింగ్, ఫుల్ ఫ్లెడ్జెడ్గా లెర్న్ చేసుకోండి. ద ఫ్యూచర్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ సోషల్ బాగా సొసైటీలో ఉన్నదైనా, వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ అన్ ఈ-కామర్స్, వెదర్ ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ అన్ ఎనీ ఎంఎన్సీ బేస్డ్ కంపెనీ ఆర్ అ న్యూ బ్రాండ్ కంపెనీ, డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ మస్ట్. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఏదో విధంగా చూసేవారు, కానీ నౌ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే దే డోంట్ గెట్ ఎనీ అవేర్నెస్. బిజినెస్ అనేది కూడా వాళ్ళకి రావడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఫ్యూచర్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. మీరు నేర్చుకుంటే మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మెటీరియల్స్ కానీ ఏమైనా కూడా ఆన్ స్పాట్ ఇలా చిటికలో దొరుకుతున్నాయి. సో వాట్ ఐ సే ఇస్ లెర్న్ వెల్ అండ్ యూ విల్ సీ అ వెరీ బ్యూటిఫుల్ కలర్స్. ఓకే, సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. చిన్న మేము ఇది ఏంటంటే ఆన్ స్పాట్ అలాగా చేసాం అనమాట, పెద్దగా ఏమీ ప్లాన్ చేయలేదు. సో మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్స్లో పెట్టండి. మీరు వెదర్ ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా రిఫరెన్స్లో ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా మీకు కావాలన్నా, అసలు ఎక్కడ దొరుకుతాయి, మీకు ఎలాంటివి చదవాలి, ఏం చదవాలి, మాడ్యూల్స్ ఏంటి అన్నీ కూడా కామెంట్స్లో పెడితే కనుక నెక్స్ట్ ఇంకొక వేరే సెషన్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను బ్రోతో. ఎందుకంటే మనము ఇలాగా కొంచెం నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తేనే ఒక 10 మందికి తెలుస్తుంది, లేదా 20 మెంబర్స్ తెలుస్తుంది. వీడియోని అందుకే కంప్లీట్గా చూడమని చెప్పాను. అండ్ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే ఇది ఇంకా ఇంకా రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇప్పటివరకు మీరు ఎలా అయితే విన్నారో సేమ్ అదే ఫార్ములా అనమాట. దీనికి కూడా అల్గారిథం అలా నడుస్తూ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కొంచెం నాలెడ్జ్ షేరింగ్గా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుందనే చేశాను. And if you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel. See you in the next vlog guys. Bye bye. Take care. फिर मिलेंगे.